లక్షల మంది కుటుంబాలకి అండదండగా ఉన్నామని ఒక భరోసా కల్పించే విధంగా తెలంగాణ గడ్డకెళ్ళి కేంద్రానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి మాతో కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను అందరినీ ఏకదాటిపై తీసుకొని వచ్చి రేపు ఏదైతే స్టూడెంట్స్ మార్చ్ పేరుట హిమాయత్ నగర్కి వెళ్ళి అంబేద్కర్ సర్కిల్ దాకా పెద్ద ఎత్తున ఒక మార్చిని తీసి రేపు హెచ్చరిక జారీ చేయబోతున్నాం. దాని తర్వాత కూడా పట్టించుకోకపోతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారి పైన పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. కానీ ఇక్కడ మెదక్ అల్లర్ల పైన స్పందించిన నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు, సో దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు? చాలా స్పష్టంగా మేము ఎప్పుడు కూడా దీని రాజకీయ లబ్ధి కోసం మేము బయటకు తీసుకొచ్చి మాట్లాడతాం. ఈ ఇష్యూని కూడా పొలిటిసైజ్ చేసి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు మేము అందరం కూడా ఈ రోజు బల్మూరు వెంకట్ ఇక్కడ ఉంది కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గా లేదు, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రోజు నేను ఈ స్థానంలో కూర్చున్నా. ఒక విద్యార్థికి న్యాయం చేయాల్సిన బాధ్యత విద్యార్థి సంఘ, యువజన సంఘాల పైన ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత మేరకు మేము పోరాటం చేస్తున్నాం. వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసము ఏదైతే మతపరంగా, కులపరంగా చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారో, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ నీట్ పరీక్షని రద్దు చేసి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ, శిక్ష ఎందుకంటే రేపు మళ్ళీ ఎగ్జామ్ రాబోయే వారికి ఒక భరోసా కల్పించే విధంగా బాధ్యత వహించాల్సిన వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థి యువజన సంఘాలకి పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మోడీ గారిని బుజ్జగిస్తారో, బతిమాలతారో, ఏం మాట్లాడతారో తెలియదు. 2 రోజులు దీనిపైన స్పందించకపోతే తెలంగాణ మీద తిరిగే పరిస్థితే ఉండదు. రద్దు చేయాలని మీరంటూ, కానీ 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇది రద్దు చేయడం అసంభవం అని చెప్పేసి ఏదైతే ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీగా జరగలేదు, లీకేజ్ అయిందని చెప్పి బీజేపీ పాలిట రాష్ట్రాలు 4 బయటపడ్డాయి. గుజరాత్ కానీ, హర్యానా కానీ, యూపీ కానీ, పంజాబ్ కానీ. ఏదైతే ఈ 4 రాష్ట్రాల్లో బయటపడ్డది, యూపీ, గుజరాత్, హర్యానా ఈ రాష్ట్రాల్లో బయటపడ్డప్పుడు, మహారాష్ట్ర ఉన్న రాష్ట్రాల్లో బయటపడ్డప్పుడు ఆడ ఉన్నది కూడా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులే. అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది ఇలా పెద్దలు ఇన్వాల్వ్ ఉన్నారని. ట్రాన్స్పరెన్సీగా జరిగినప్పుడు, పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఎక్కడ లీకేజ్ అయిందో తెలియదు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆ పోర్టల్లో ఉన్న ప్రతి ఎగ్జామ్ ని కూడా రద్దు చేశారు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ జరగలేదు కాబట్టి. నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్ లో ఎక్కడన్నా ఫుల్ కి ఫుల్ మార్క్స్ వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే చాలా స్పష్టంగా తప్పులు జరిగినాయని తెలుసు కాబట్టి, ట్రాన్స్పరెన్సీగా జరగలేదు కాబట్టి, ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి ఈ ఎగ్జామ్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.